ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఎంపీ ఇంటిని ముట్టడించారు బీఆర్ఎస్ శ్రేణులు. పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పత్తి కొనుగోలులో ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ జోగు రామన్నను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు పోలీసులు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఎంపీ ఇంటిని ముట్టడించారు బీఆర్ఎస్ శ్రేణులు. పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పత్తి కొనుగోలులో ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ జోగు రామన్నను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు పోలీసులు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఎంపీ ఇంటిని ముట్టడించారు బీఆర్ఎస్ శ్రేణులు. పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పత్తి కొనుగోలులో ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ జోగు రామన్నను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు ఉదయం ఆదిలాబాద్ ఎంపీ అయిన నాగేష్ ఇంటిని బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు పత్తి రైతులు అందరు కలిసి ఇంటిని పైన దాడి చేసినారు. ఇంటిని ఆక్రమణ చేసినారు. యాక్చువల్ గా పత్తి పంటను 7 క్వింటాలు మాత్రమే ఎకరా కొంట అని చెప్పేసి నిబంధన పెట్టిండ్రు. యాక్చువల్ గా పత్తి పంట 10 నుంచి 15 టన్నుల వరకు పత్తి పంట ఎకరాకు పండుతుంది. కానీ 7 క్వింటాల ఉండటంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఈ సందర్భంగా రైతులను పట్టించుకునే నాతో లేదని చెప్తున్నారు. అకాల వర్షాలు ముంతా తుఫాన్ తోటనే రైతులు అల్లాడుతున్న సమయంలో కొద్దిగా వెళ్ళిన ఈ పత్తి కూడా కొనకపోవడంతో పంట దిగుబడి తక్కువ వచ్చినా కానీ కొనకపోవడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. వీరికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు జోగు రామన్న తోటి ఉధృత పరిస్థితి ఏర్పడింది. వారిని అరెస్ట్ చేసి పిఎస్కి అయితే తరలించారు. ఈ సందర్భంగా మన జోగు రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఎన్నికల పైన ఉన్నా కానీ ఇక్కడ ఉన్న రైతుల గురించి పట్టించుకునే నాతులు లేదని చెప్పేసి అన్నారు. పట్టించుకునే నాతులు లేదు, రైతు కొనుగోలు చేస్తలేదు. తీసే ఈ నిబంధన ఎత్తివేసి వెంటనే పత్తి గింజలు కొనాలని చెప్పేసి జోగు రామన్న డిమాండ్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగా రైతులు కూడా వారికి మద్దతు కలపడంతో ఇక తీవ్రమైన ఉధృత పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపు ఇక పిఎస్ తో తరలించేటువంటి అక్కడ అరెస్ట్ చేసి ఇప్పుడైతే ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో జోగు రామన్న అరెస్ట్ చేసి ఉంచింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.